డొనాల్డ్ ట్రంప్ గతంలోనే భారతదేశంపై 25% ట్యాక్స్ విధిస్తామని చెప్పారు. ఇప్పుడు దాన్ని 50కి పెంచిండు. అయినా ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రిప్లై ఎలా ఉంది? దానికి సంబంధించి మీ పార్టీ స్టాండ్ ఏంటండి? అమెరికా సామ్రాజ్యవాద దేశం ప్రపంచంలో అన్ని దేశాల మీద ఆధిపత్యం చేస్తూ తన వ్యాపారాన్ని కొనసాగించుకుంటూ యుద్ధాలను ప్రేరేపిస్తూ ఆయుధాలను అమ్ముకొని కోట్ల రూపాయలు ప్రపంచాల నుంచి దోచుకుంటున్నటువంటి దేశంగా అది ఉంది. ఈ మధ్య కాలంలోనే వివిధ దేశాల మీద తనకు వ్యతిరేకంగా ఉంటున్నటువంటి దేశాల మీద అంతా కూడా అధికంగా పన్నులు వేసి లొంగ తీసుకునేటటువంటి ప్రయత్నాలు వివిధ దేశాల మీద చేశారు. మళ్ళీ 90 రోజులు వాయిదేసి కూర్చున్నారు. చైనా మీద కూడా ఈ రకమైనటువంటి పద్ధతులు వేస్తే చైనా రియాక్ట్ అయ్యి వాళ్ళ దేశం మీద కూడా అలాంటి పద్ధతిలోనే పన్నులు విధించింది. మిగతా 2-3 దేశాలు కూడా ఆ పద్ధతిలోనే అనుసరించాయి. మనం దేశానికి సంబంధించి చూసినప్పుడు మన దేశ ప్రధాని మోడీ సామ్రాజ్యవాద ధోరణిని అమెరికా యొక్క కుయుక్తులను అర్థం చేసుకోకుండా అమెరికాతో మిత్రత్వం నడపడం అనేదే కాకుండా ట్రంప్ మిత్రుడు అని చెప్పి ప్రజలంతా కూడా నమ్మించేటటువంటి ప్రయత్నం చేశాడు. మొత్తం దేశ మీడియా అంతా కూడా ట్రంప్కు అనుకూలంగా, అమెరికా సామ్రాజ్యవాదానికి అనుకూలంగా, మిగతా దేశాలకు వ్యతిరేకంగా అలాంటి ప్రచారాన్ని అంతా కూడా ఇప్పటి వరకు కుదరగొట్టాయి. కానీ ఇప్పుడే స్వభావం అర్థమవుతుంది కదా. బీజేపీకి ట్రంప్ మీరు రష్యాతో ఆయిల్ కొనుగోలు చేయడానికి వీల్లేదని బహిరంగంగా బెదిరిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఇంత పెద్ద దేశం, 140 కోట్ల జనాభా కలిగినటువంటి దేశం, ఇది స్వతంత్ర దేశం. ఆనాడు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి స్వతంత్ర దేశంగా నిలబడడానికి ముందుకొచ్చినటువంటి దేశం. అలాంటి దేశాన్ని మీరు ఫలానా దగ్గర ఆయిల్ కొనకూడదు అని చెప్పి ఆంక్షలు పెడుతున్నాడు, భయపెడుతున్నాడు, ఒత్తిడి చేస్తున్నాడు. మరి ఇలాంటి ఘటన జరుగుతుంది. అట్లాగే ఇప్పటికే 25% అనేది పెట్టి వివిధ దాంట్ల మీద వ్యవసాయ రంగంలో జరిగేటటువంటిది, అట్లా ఫార్మా విషయంలో కానీ మిగతా రంగాల్లో కూడా ఇటువంటి పద్ధతుల్లో ట్యాక్సెస్ పెంచడం వల్ల మన దేశానికి తీవ్రమైనటువంటి నష్టం కూడా జరుగుతుంది. వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. ఆ ఘటన జరుగుతుండగానే మళ్ళీ 25% పెంచి ఇప్పుడు రష్యాతో కూడా ఆయిల్ కొనకూడదు అంటే అక్కడ ఆయిల్ కొనకపోతే అనేక రకాలుగా నిత్యావసర సరుకుల ధరలు కానీ వివిధ అంశాల మీద విపరీతంగా ధరలు పెరిగేటటువంటి అవకాశం. మరి అలాంటి సందర్భం వచ్చినప్పుడు మా దేశం మేము ఏం చేయాలో ఏంటి అనేటటువంటి విషయంలో నీవెవరు జోక్యం చేసుకోవడానికి, అమెరికా చెప్పినట్టుగా వినడం అనేది కుదరదని చెప్పి ఎందుకు మోడీ మాట్లాడడం లేదు? పాకిస్తాన్ ఇండియా మధ్య కాల్పుల విరమణ కూడా మళ్ళీ ట్రంప్ చెప్తున్నాడు, నిన్న కూడా చెప్పాడు, నా జోక్యం వల్లనే ఆ కాల్పుల విరమణ జరిగింది, 6 యుద్ధ విమానాలు కూలిపోయినాయి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. మన దేశంలో ఒకటి కూడా కూలలేదు వీళ్ళు అంటున్నారు. పాకిస్తాన్ అవంతా కూడా అవాస్తవం, వాళ్ళవేవి కూలలేదు, వీళ్ళవే కూలాయి అని చెప్పే పద్ధతులు పాకిస్తాన్ మాట్లాడుతుంది. ఇలాంటి విషయాల్లో ట్రంప్ జోక్యం చేసుకునేటటువంటి విషయం మీద ట్రంప్ అబద్ధాలు చెప్తున్నాడు, వాస్తవం కాదు, ట్రంప్ జోక్యం లేదు, ఈ రకంగా మాట్లాడితే జాగ్రత్త అని చెప్పి హెచ్చరించినటువంటి పరిస్థితి ఈనాటికి లేదు. అందుకని ఇప్పుడు రష్యా విషయంలో అలాంటి పరిస్థితి వచ్చింది. రష్యాతో ఆయిల్ కొనకూడదని మళ్ళీ బెదిరిస్తున్నాడు. మన మీద మాత్రం ట్యాక్సెస్ వేస్తాడట, వాళ్ళు నుంచి దిగుమతి అయ్యేటటువంటి దానికి మాత్రం మనం సుంకాలు విధించకూడదని అంటున్నాడు. ఇప్పుడు 50% సుంకాలు పెంచినాం అని చెప్పి మీరు కూడా మళ్ళీ కౌంటర్గా పెంచితే అంతకంటే ఎక్కువ శాతం ఇంకా సుంకాలు విధిస్తానని చెప్పి భయపడుతున్నాడు. అది అసలైనటువంటి సామ్రాజ్యవాద ధోరణి. ట్రంప్కు మిత్రుడు లేడు, ఎవడు లేడు, అంతా కూడా దోచుకోవడానికి, తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి తప్ప ఇంకొక అవకాశం లేదు. ఇప్పటికైనా దాన్ని అర్థం చేసుకొని ప్రధానమంత్రి పార్లమెంట్లో స్పష్టంగా ప్రకటించాలా, సామ్రాజ్యవాద ధోరణికి వ్యతిరేకంగా, అమెరికా యొక్క ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. దేశ సార్వభౌమాధికారాన్ని నిలబెట్టేటట్టుగా వ్యవహరించాల్సి ఉంది. దేశ ప్రజలందరూ తలెత్తుకొని గర్వంగా నిలబడేటటువంటి పద్ధతిలో ఉండాలంటే ఈ విషయాల పట్ల మెతకగా వ్యవహరిస్తే కుదరదు. అందుకని మోడీ ఇప్పటికైనా స్పందించాలా, లేకపోతే ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ప్రతిఘటనకు పూనుకుంటారు. ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కూడా ప్రజలు సహించారు. అవసరమైతే ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక పరిస్థితికి జారినా, ఎలాంటివైనా భరిస్తారు. కానీ దేశ సార్వభౌమ అధికారానికే నష్టం జరిగేటట్టుగా, దేశాన్ని అవమానించేటటువంటి పద్ధతుల్లో, దేశం మీద ఆధిపత్యం చేసేటటువంటి పద్ధతుల్లో ఏ దేశం వ్యవహరించినా ప్రజలు సహించరు. ఆ రకంగా ప్రజలు అటువంటి పద్ధతికి అసానుకూలంగా ఉంటే మాత్రం ఈ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించడం కూడా ఖాయం.